బీజేపీ వాడు 30 రూపాయలు నువ్వు తేవని చెప్పి ఎందుకు అడగరు? అక్కడ సబర్మతి ఎట్లయిపోతుందని ఎందుకు అడగరు? యమున ఎందుకు చేసుకుంటారని ఎందుకు అడగరు? గంగా ప్రక్షాళన ఎందుకు చేసుకుంటారని ఎందుకు అడగరు? మరి మూసి ఎందుకు వద్దని అంటారు? మెట్రో ఎక్స్టెన్షన్ అంటే వద్దు, మూసి ప్రక్షాళన అంటే వద్దు, ఇంకేదైనా కావాలంటే వద్దు. ఏది లేకపోతే ఎట్లున్నాలో అట్లనే ఉండాలనేటటువంటి కుట్రలు వాడు రాజకీయ నాయకుడు కాబట్టి చేస్తూ ఉన్నాడు. కానీ సామాజిక బాధ్యత ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి అని అంటే మన వంతు కృషి, నిజాలు మాట్లాడదాం చాలు. ఇంత గలీజ్ రాజకీయం ఉంటే ఎట్లా? బూతులు మాట్లాడడానికి తెలివితేటలు కావాలన్నా? అరే ఒక వ్యక్తి ఈరోజు 40 సార్లు తిరిగిండు, 50 సార్లు తిరిగిండు, ఢిల్లీకి పోతుండు, ఇన్నిసార్లు తిరుగుతున్నా 30 రూపాయలు ఎందుకు ఇస్తలేరు మీ మొఖాలకు అని చెప్పి అడుగుర్రి. తిరుగుతున్నాం, బాధ్యత మనది రాష్ట్రం కోసం. అడుగుతున్నాం, మనము అడిగినా ఇస్తలేనోని మీద మనం కొట్లాడాలి, కానీ తిరుగుతున్నోని మీద అడుగుతామనంటే ఎట్లా? ఎటు పక్క తీసుకుంటున్నాం మనము? మూసి శుద్ధి అయితే ఎవరికి మంచిగా జరుగుతుంది, ఎవరికి రోగాలు రాకుండా ఉంటాయి, ఎవడు మునగకుండా ఉంటాడు, ఎవడు ప్రాణాలు పోకుండా ఉంటాయి. ఇది మన ఇంటి సమస్య, మన రాష్ట్రం సమస్య, మన ఆత్మగౌరవ సమస్య. ఇది ఎవరికి అర్థమవుతుందో అర్థమవుతలేదు, నాకు అర్థమవుతలేదు.